హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుల రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. టెటనస్ ఇంజెక్షన్ అనేది టెటనస్ వ్యాధిని నిరోధించడానికి వ్యక్తులకి ఇచ్చే టీకా. ఈ ఇన్ఫెక్షన్ కి కారణం క్లాస్ట్రోడియం టెటనీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది మట్టిలో, నేలలో, దుమ్ములో, ధూళిలో ఇలా ప్రతి చోట ఉంటుంది. ఈ రోజుకి ధనుర్వాతం అంటే టెటనస్ బారిన పడిన వారిలో 70 నుంచి 80% వరకు మరణాలు నమోదు అవుతున్నాయి. కాబట్టి చిన్నపిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలలో కూడా ఇది ఉంది. టీటీ ఇంజెక్షన్ కేవలం టెటనస్ వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. అది కూడా దెబ్బ తగిలిన ఒక్క రోజులోపే దీన్ని తీసుకోవాలి. టెటనస్ వ్యాధి శరీరంలోకి ఎలా చేరుతాయంటే శరీరంలో ఏదైనా పుండ్లు ఏర్పడినప్పుడు తగిలిన గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలాగే కాలిన గాయాల ద్వారా, జంతువులు, కుక్కలు కరిచినప్పుడు ఏర్పడే గాయాల ద్వారా కూడా సంభవిస్తాయి. అలాగే ఏదైనా పదునైన వస్తువులు గుచ్చుకున్నప్పుడు, ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స చేసేటప్పుడు గాని, పట్టీలు కట్టేటప్పుడు గాని, పట్టీలు తీసేటప్పుడు గాని, ఏదైనా ప్రమాదవశాత్తు గాయాలు ఏర్పడినప్పుడు గాని ఇది శరీరంలోకి చేరుతాయి. కాన్పు సమయంలో తల్లికి లేక బిడ్డ బొడ్డు కోయడానికి వాడిన పరికరాలు సరిగ్గా లేకపోయినా కూడా ధనుర్వాతం వస్తుంది. ఎముకలు విరగడం, దీర్ఘకాలిక పుండ్లు, గాయాలు ఉన్న వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాధి ఎలా జరిగింది అనే దాన్ని బట్టి ఎన్ని రోజులకు లక్షణాలు కనిపిస్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతము 2 వారాల్లోపు లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన గాయాలలో లక్షణాలు కొన్ని గంటలు, 1-2 రోజుల్లో కనిపిస్తాయి. చిన్న గాయాలు అయితే కొన్ని నెలల్లో కూడా లక్షణాలు కనిపించడానికి అవకాశం ఉంది. ఎక్కువ శాతం కేసులలో మొదటిగా నోటి కండరాలు బిగుసుకుపోతాయి, అంటే లాక్జా అవుతుంది. తర్వాత ఒక్కొక్కటిగా అన్ని కండరాలు బిగుసుకుపోయి నొప్పి ఎక్కువ కలిగిస్తుంది. ఇలా కండరాలు బిగుసుకుపోవడం వల్ల తలనొప్పితో పాటు అదుపు లేకుండా జ్వరము, చెమటలు కనిపిస్తూ మింగడం కష్టంగా అనిపిస్తుంది. టెటనస్ ఇంజెక్షన్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే టెటనస్ వ్యాధిని నివారించడంలోను, ప్రాణాంతక స్థితి నుంచి నివారించడంలోను సహాయపడతాయి. టెటనస్ ఇంజెక్షన్ యొక్క రకాలు ఏంటంటే డిటిఏపి, టిడిఏపి. డిటిఏపి ఇంజెక్షన్ అనేది పిల్లల కంటే పెద్దలకు ఇచ్చే టీకాల్లో ఒకటి. ఇది 3 వ్యాధులకు రక్షణ కల్పిస్తుంది. ఒకటి డిప్తీరియా, ఇది గొంతు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. టెటనస్ కండాలకు సంబంధించిన వ్యాధి. పెర్టూసిస్ దగ్గు సంబంధించిన వ్యాధి. ఈ 3 వ్యాధులకు డిటిఏపి ఇంజెక్షన్ రక్షణ ఇస్తుంది. భారతదేశంలో టీటీ ఇంజెక్షన్ సాధారణంగా 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. టీటీ ఇంజెక్షన్స్ అవసరమయ్యే పరిస్థితులు ఏంటంటే ప్రాథమిక టీకాల కోసం 5 నుంచి 6 సంవత్సరాల వయసులో మొదటిసారి ఇవ్వడం జరుగుతుంది. బూస్టర్ డోస్ కోసం ప్రాథమిక టీకాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒకసారి ఇవ్వబడుతుంది. గాయం లేదా దెబ్బ తగిలినప్పుడు అంటే ఎమర్జెన్సీ డోస్ కింద టెటనస్ బ్యాక్టీరియా సంక్రమించే అవకాశం ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది. టీటీ ఇంజెక్షన్ తీసుకోకపోతే వచ్చే జబ్బులు ఏంటంటే టెటనస్ సంక్రమించడం, టెటనస్ టాక్సిన్ విషం కలిగించడం, కండరాలు బిగుసుకుపోవడం, శ్వాసలో ఇబ్బంది పడడం, గుండె ఆగిపోవడం, మరణానికి దారితీసే అవకాశం ఉండడం. ఈ వ్యాధిని తొలి దశలో ఖచ్చితంగా నిర్ధారించడం కష్టం. లక్షణాల ఆధారంగా ఎక్కువ శాతం గుర్తించడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స చాలా వేగవంతంగా అందించాలి. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లి గాయమైన చోట శుభ్రపరిచి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్, నొప్పులు కలగకుండా మజిల్ రిలాక్సెన్స్ మందులు ఇస్తూ శరీరంలో నీరు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఇవ్వవలసిన పరిస్థితి రావచ్చు. ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ తీసుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన సందర్భాలు ఉన్నాయి. ఇమ్యూనో సిస్టమ్ బలహీనంగా ఉన్న వారికి, పునరావృత ఇన్ఫెక్షన్ వచ్చే వారికి, ఆటో ఇమ్యూనో డిసీజ్ ఉన్న వాళ్ళకి, కాలేయ వ్యాధులకి, క్యాన్సర్ చికిత్స కోసం వాడతాం. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకి ఒక బూస్టర్ డోసు ఇస్తాము. ఆ తర్వాత పెద్దవాళ్లలో ప్రతి 10 సంవత్సరాలకి ఒక టీకా తీసుకోవాలి. కాన్పు సమయంలో బిడ్డకు వ్యాధి సోకకుండా గర్భిణీ స్త్రీలు తప్పకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఆ ఇన్ఫెక్షన్ కేవలం తుప్పు పట్టిన వాటి నుంచే కాకుండా
ఏ గాయాల వలనైనా కలగవచ్చు. ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకున్నట్లయితే 10 సంవత్సరాల వరకు ధనుర్వాతం రాకుండా రక్షణనిస్తుంది. ప్రతి 6 నెలలకు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.